ఒక్కసారి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నివేదిక చదువుతానండి, ఒకసారి వినండి. మన పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాజేరు గ్రామం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్నాం. మేము ఆడవాళ్ళం వంట చేస్తాం, నలుగురు ఐదుగురు వంట చేస్తాం. ఏదో ఒక రోజు చిన్న పొరపాటు జరుగుతూ ఉంటుంది అమ్మా. మహిళలు చెప్పండి, ఒక రోజైనా ఉప్పు తక్కువ, కారం తక్కువ ఏదో జరుగుతూ ఉంటది కదా. మరి 250 మందికి వాళ్ళు వండుతున్నారంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే చెప్పండి, సరి చేయిస్తాం. పచ్చడి ముక్క, ఆవకాయ పచ్చడి ముక్క ఉంటది. మాషారులందరూ రోజు చూస్తూ ఉంటారు, వరండంతా తిరుగుతాం వాళ్ళు భోజనం చేసేటప్పుడు. ఆ పచ్చడి ముక్కతోనే అన్నం కలుపుకు తింటున్నారు, కానీ ఇక్కడ భోజనం తినడానికి నామోషిగా ఫీల్ అవుతుందండి. మా అమ్మ పెట్టేసిందండి అని అంటున్నారు. రోజు ఒక గుడ్డు, ఒక చిక్కి, సాంబారు అన్నీ కూడా బలమైనటువంటి ఆహారం అమ్మ స్కూల్లో పెట్టేది. పిల్లలందరినీ కూడా మీరు ప్రోత్సహించాలి. సాయంత్రం పూట మీ ఇష్టమైన ఫుడ్ పెట్టండి, కానీ మధ్యాహ్నం మాత్రం కంపల్సరిగా స్కూల్లో భోజనం తినే విధంగా. ఆ బియ్యం తింటే కడుపులు నొప్పి వస్తుంది అంటున్నారు. కడుపులు నొప్పి ఏమీ రాదు చెప్పేశారు. ఆవిడేమన్నారంటే చిన్నపిల్లలు తెలియక ఏదో చెప్పారు పొరపాటున. ఇలాంటి విషయాలు కనుక ఇంకొకసారి జరిగితే మీ రేషన్ కట్ చేసేస్తాం, ఫ్రీగా వచ్చేటటువంటి పథకాలన్నిటినీ కూడా కట్ చేసేస్తాం అని చెప్పారు. అది ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటివి మాత్రం తెచ్చుకుంటున్నారు అనంటే మేము ఆ రైస్ తినమండి. మరి ఇంట్లో ఇచ్చే రైస్ మీకు రేషన్ వస్తుంది కదా, రైస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అమ్మేస్తున్నామండి. మా అమ్మ మా నాన్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా మన పిల్లలకి సంపూర్ణమైన పోషకాహారాన్ని అందిస్తున్నారండి. సోమవారం నాడు నుంచి శుక్రవారం వరకు డైలీ ఎగ్గు, వారంలో 3 రోజులు చిక్కి, వారంలో ఇంకో 3 రోజులు రాగి జావ, ఇవి ఇస్తున్నాం పిల్లలు, క్రమం తప్పకుండా ఇస్తున్నాం. అయితే కొంతమంది పిల్లలు బాయ్స్ అయితే కొనుక్కున్నాం అనుకోండి, అది మనకి ఎంతో విలువైనదిగా ఉంటుంది. పిల్లలకి పుస్తకాలు, యూనిఫామ్ వివరంగా చెప్తున్నాం కూడా సహకరించాలి. సహకరించి ఏంటి మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, యూనిఫామ్ ఎందుకు వేసుకోవట్లేదు, బయట తిరుగుతున్నారేంటి, మీ స్కూల్లో ఫ్రీగా యూనిఫామ్ ఇచ్చారు కదా, ఆ యూనిఫామ్ ఎందుకు వేసుకోవట్లేదు అని మీరందరూ కూడా అడగవలసిన బాధ్యత మన అందరిపైన ఉందండి. స్కూల్కి వచ్చి గేట్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి మేము చూసుకుంటాము. గేట్ బయట ఎవరైనా మీరు కనపడితే ఆ విషయం మీరు కంపల్సరీగా అడగాల్సి ఉందండి. ఇంకా సైన్స్ లో 92%, సోషల్లో 100%, హిందీలో 100% ఫలితాలు సాధించాం మనం. అంతక్రితం 22-23 సంవత్సరంలో 68% పాస్ అయ్యారు 10th క్లాస్ వాళ్ళు. మొన్న మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్స్ లో 95% పాస్ అయ్యారు పిల్లలు. మన పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో, మౌలిక సదుపాయాలు అంటే పిల్లలకు అవసరమైనటువంటి సదుపాయాలు 90% ఉన్నాయి. దాదాపు ఫుల్గా ఉన్నట్టే మనకి. మొత్తం అంటే కూడా కళ్ళతో చూసి చదువుకుంటే బాగా అర్థమవుతుందన్న ఉద్దేశంగా చెప్పాము. అలాంటివి పెట్టించారు గతంలో మనకి ప్రభుత్వం వారు, అవన్నీ ఉపయోగిస్తున్నాం ఇప్పుడు. బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్డి, స్కూల్లో ప్రయోగశాలలు, సైన్స్ ల్యాబ్ ఉంది, డిజిటల్ ల్యాబ్ ఉంది, ఓపెన్ జిమ్ మన ఎంపీ గారు డిజిటల్ ల్యాబ్ మనకి అక్కడ కట్టించారు. ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టించారు. పిల్లలందరూ కూడా ప్రతిరోజు వాటిని వినియోగించుకుంటారు. కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులకు, మహిళా పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాము. మన పాఠశాలలో విద్యార్థులకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది. విద్యార్థుల హాజరు గత 2 సంవత్సరాలుగా మన పాఠశాలలో హాజరు శాతం తరగతి వారీగా 3rd క్లాస్ నుంచి ఉన్నది. ఎవరో పిలవండి నాన్న ఒకసారి. విద్యార్థుల నమోదు వివరాలు. మన స్కూల్లో పిల్లలు బాలురు 136 మంది బాయ్స్ ఉన్నారు, బాలికలు 116 మంది ఉన్నారు. ప్రత్యేక అవసరాలు అంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ ఉన్న పిల్లలు 2 ఉన్నారు. బడి బయట పిల్లలు
గత సంవత్సరం 10 మంది పిల్లలు స్కూల్ వరకు కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. స్కూల్లో 10th క్లాస్ లోపు పిల్లలు ఎవరైనా స్కూల్ మానేసి ఎక్కడైనా తిరుగుతున్నారు అంటే అది మీలో ఎవరు చూసినా కూడా మీరు ఎందుకు మానేశారు స్కూల్కి, పదండి నేను హెచ్ఎం గారి దగ్గర తీసుకెళ్తాను, లేదంటే ఇంకా ఎవరికి చెప్తాను సచివాలయంకి తీసుకెళ్తాను, పదండి మీ పేర్లు రాసి పైకి పంపుతామని మీరు బెదిరించవచ్చు. 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే స్కూల్లో. మీరు ఎవరైనా మనకేంటి మన పిల్లోడు కాదు కదా, మన పిల్ల కాదు కదా అని మీరు ఎవ్వరూ అనుకోవద్దండి. మన విద్యార్థులు 90% పాస్ అయ్యారు పిల్లలు అన్ని సబ్జెక్టులు కూడా 10th క్లాస్. తరువాత అన్ని క్లాసులు కలిపి మొత్తం అంతా హాజరు శాతం చూస్తే వచ్చారు వాళ్ళ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో గేమ్స్ ఆడొచ్చారంటే చాలా గొప్ప. ఒక్కసారి తల్లిదండ్రులు పిల్లలు ఒకసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళకి.